పంచదార్ల కొండలో జరుగుతున్న తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దశలో ఆ శాఖకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటన చేశారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అన్ని క్వారీలకు సంబంధించి ఒక నివేదిక తీసుకురావాలని కోరడమే కాకుండా ప్రధానంగా ఈ పంచదారుల అనే ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ప్రాంతంలో పూర్తిగా మైనింగ్ ఆపివేయాలని చెప్పారు. అలాగే ముగ్గురు అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజా పోరాటం పేరిట పెద్ద ఎత్తున స్థానికులు చేస్తున్న ఆందోళనకు ఒక రకంగా ప్రభుత్వం స్పందించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటువైపు వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి ప్రభుత్వం కొంతవరకు రాజకీయంగా దీన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నప్పుడు కూడా ఆ చుట్టుపక్కల అంటే వెంకటాపురం, దారపాలెం, పంచదార్ల పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంగా దీన్ని మైనింగ్ చేసే ప్రయత్నం చేయడం వల్లే ఇప్పుడు పంచదార్ల అనే ప్రాంతానికి నష్టం జరిగింది. ఆ పురాతనమైన దివ్యక్షేత్రానికి ఇప్పుడు నీటి దారుల్లో వచ్చే ప్రాంతం కూడా ఈరోజు ధ్వంసం అయిన పరిస్థితి ఉన్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ నియమించడమే కాకుండా ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లి రవీంద్ర ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు కొంత ఊరట చెందుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, పంచదార్ల నుంచి.